హలో అండి. నేను డాక్టర్ తేజ పల్నాలజిస్ట్‌ని. గుంటూరు ఓల్డ్ క్లబ్ రోడ్‌లో తేజ పాలిక్లినిక్‌లో కన్సల్టెంట్‌గా వర్క్ చేస్తున్నాను. ఇవాళ మన టాపిక్ ఆహ్, ఆస్త్మాకి యూజ్ చేసే ఇన్హేలర్ టెక్నిక్ కరెక్ట్‌గా యూజ్ చేయడం వల్ల ఎంత మనకు బెనిఫిట్ ఉంటది అని. ఒక పేషెంట్ నాకు బాపట్ల నుంచి వచ్చారు. ఒక 3, 4 మంత్స్ బ్యాక్. వాళ్ళు చాలా 2 ఇయర్స్ నుంచి ఇన్హేలర్ వాడుతున్నారు. విజయవాడ ఎళ్లారు, హైదరాబాద్ ఎళ్లారు. కానీ ఎక్కడ తగ్గలేదు. వాళ్ళు నా దగ్గరికొచ్చారు. నా దగ్గరికొచ్చి నేను చూసాను, రిపోర్ట్స్ అన్నీ చూసాను. అన్ని పిఎఫ్టీ అన్నీ చేసున్నాయి. ప్రాబ్లమ్ ఏంటి అని గమనిస్తే ఇన్హేలర్ టెక్నిక్ చెక్ చేస్తే ఇన్హేలర్ టెక్నిక్ రాంగ్ చేస్తున్నారు. సరిగ్గా తీసుకోకపోవడం వల్ల, సరిగ్గా తీసుకొని హోల్డ్ చేయడం ఇట్లాంటి టెక్నిక్ ఉండాలి. దానివల్ల రాంగ్ చేయడం వల్ల వాళ్ళకి రావట్లేదు. నేను చేసింది ఏం లేదు. ఇన్హేలర్ టెక్నిక్ కరెక్ట్ చేసి పంపించాను. నెక్స్ట్ వీక్‌లో వాళ్ళకి ఆస్త్మా మొత్తం రికవర్ అయిపోయి వచ్చేసారు. దీని గురించి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇవాళ ఆస్తమాలో 70-80% ఇన్హేలర్ సరిగ్గా పీల్చుకోవడం రాకపోవడం వల్ల జరిగే ప్రాబ్లమే ఇది. ఆల్రెడీ వాళ్ళు చదువుకున్నోళ్ళు, ఐటీ జాబ్ చేస్తున్నోళ్ళు. వాళ్ళు నాకు తెలుసని వదిలేశారు. కానీ కరెక్ట్ టెక్నిక్ తెలుసుకోవడం అనేది బాధ్యత మీది. చెప్పాల్సిన బాధ్యత డాక్టర్‌కి ఉంటది. తెలుసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంటది. కరెక్ట్ ఇన్హేలర్ టెక్నిక్ వాడుకోవడం వల్ల మీకు ఆస్తమా చాలా వరకు తగ్గిపోతది. సో, ఈ టెక్నిక్ మీ డాక్టర్‌ని అడిగి కనుక్కోండి. వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, అలా మీ ఆస్మాని క్లియర్ చేసుకోవచ్చు. థాంక్ యూ.